గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో పొద్దు నుంచి రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రాం అయితే రోజుల్లో మోసపోతారు. ఖచ్చితంగా మీ దగ్గర సొల్యూషన్ ఉంటే వాళ్ళే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. సో దీని గురించి మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసినారనుకోండి, నేను కావాల్సింటే జూమ్లో ఇంకా 1-4 సెషన్స్ ఇస్తా, ఇబ్బంది లేదు. సో ఎప్పుడైతే సమాజానికి మీరు పనికి వస్తారని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు పాక్కుంటైనా వస్తారు మీ దగ్గరికి. ఎప్పుడైతే సమాజానికి మనం పనికిరాము, మన కుటుంబానికి పనికిరాము అంటే మనం వచ్చినా అని వాళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, మన విలువ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం సమాజానికి పనికి వచ్చినప్పుడు. మనం సమాజానికి పనికి రావాలంటే సమాజాన్ని నిశ్చితంగా గమనించాలి. సమాజాన్ని నిశ్చితంగా గమనిస్తూ సమాజంలోని సమస్యలు, ముఖ్యంగా ఎక్కువ మందిని కవర్ చేసే సమస్యలు మనం టచ్ చేయగలిగినాం అనుకోండి, టచ్ చేయడంతో పాటు సొల్యూషన్ ఇచ్చినాం అనుకోండి, ఖచ్చితంగా ప్రజలను మనం వదులుకోరు. మీరు ఒంటరవుతారు. యాక్చువల్గా సేమ్ మీరు ఎట్లా ఇబ్బంది పడినారో, నాకు 52 సంవత్సరాలు, నేను 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దాదాపు 1975లో 72 డేట్ ఆఫ్ బర్త్. మా ఊర్లో ఫస్ట్ విక్టిమ్ నేను, పోలియో. అంతకుముందు లేదు. ఎందుకో అప్పుడు ఇంకా పల్లెల్లో మా ఊర్లో నాకంటే నా ఫ్యామిలీ కూడా చదువుకోలేదు. నేను NIT వరంగల్లో బీటెక్ చదివినాను. మా అమ్మకు ఒకటే కోరుకునేది, మా వాడు ఆ ఫ్యాక్షన్ విలేజ్ అన్నట్టు మాది, ఈ ఫ్యాక్షన్ విలేజ్లో ఎట్లా బతుకుతాడో అని ముఖం దేవునికి లేదు. ఆమెకు తెలుసో తెలియదో, మావాడు ఎవరన్నా అడిగితే మావాడు బీటెక్ ఎంటెక్ చదువుతాడని. బీటెక్ ఎంటెక్ అనేది కూడా తెలియదు ఆమెకి. కానీ ఆమె ఎలా అనుకుందో ఏమనుకుందో తెలియదు, కానీ నేనైతే బీటెక్ చదివినాను. విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోయేది మన చదువు, మన జ్ఞానం. ఎప్పుడైతే చదువు జ్ఞానం ఉంటే ఎవరు ఆపలేరు. ఈ వద్దు మీరు ఒంటరవుతారు. నేను ఇక్కడ విశాఖపట్నంలోనే స్టేటస్ పెట్టినాను అంతే. మాధవ్ రెడ్డి విశాఖపట్నంలో ఉన్నాడు అని చెప్తే సార్ నాకు మెసేజ్ పంపించాడు, మాధవ్ ఆర్ యూ ఇన్ విశాఖపట్నం అన్నాడు. అవును అన్నాను. అవునని, ఏమన్నా మీకు టైం ఉంటే ఇక్కడ దసపల్లలో హోటల్ ఉంది, ఇట్లా మా సోదరులందరం మేము మీటింగ్ పెట్టుకున్నాము, మీరు వస్తారా అన్నారు. మాట్లాడుకోకుండా వచ్చేసినాడు అంతే. ఇక్కడ మాధవరెడ్డికి కాదు ఇచ్చిండేది రెస్పెక్ట్, మాధవరెడ్డి జ్ఞానానికి. ఎందుకు ఆయనకు ఆయన టీంకి ఇంతకుముందే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి చెప్పినాను. సైబర్ నేరాల గురించి ఆయనకు PPT పంపిస్తే ఆయన ఇదే విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మాట్లాడినాడు. ఇంకొకటి, సాయంత్రం 8 గంటలకు నేను అన్న పోయి సార్తో పాటు డిన్నర్ చేసుకుంటూ మిగతా ఈ సైబర్ నేరాల గురించి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ 15-20 రోజుల్లో ఇతనికి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ పోస్టర్ ఎట్లా తీసుకోవాలని సాయంత్రం 8:30కు డిన్నర్కి రా మాధవ్ అనిపించినాను. ఇక్కడ ఏదన్నా ఉంది అంటే మన జ్ఞానానికి ఆడ రెస్పెక్ట్ దొరికేది. మీరు ఈ సైబర్ నేరాల మీద జ్ఞానం పెంచుకోండి, సమాజం మీ వెంట పడుతుంది. మీరు ఊహించరు అసలుకి. నేను ఈ సెషన్ మీద IIT చెన్నైలో మాట్లాడిన, తెలంగాణలో SP లెవెల్ వరకు ప్రోగ్రామ్ ఇచ్చిన, DRDLలో ఇచ్చిన, SK యూనివర్సిటీ అనంతపురంలో వైస్ ఛాన్సలర్ హిమ్సెల్ఫ్ అటెండ్ అయినాడు. పొద్దున సార్ ప్రసాద్ రెడ్డి సార్ కూడా మాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఇస్తామా అన్నారు. మా కంపెనీలో ఇచ్చిన 4-5 సార్లు ఇచ్చిన. 27వ తేదీ క్వింటలీ ఇంజనీరింగ్ కంపెనీని, క్వింటలీ సాఫ్ట్వేర్ కంపెనీ, దాదాపు 3000 మంది ఉంటారు ఎంప్లాయీస్, దాంట్లో కూడా ఇవ్వబోతున్నా. ఈరోజు మార్నింగ్ నేను ఇక్కడ ఉండగానే ఒక కాల్ వచ్చింది. జస్ట్ మీరు చూసినారు లేదో, మీరు అందరూ కూర్చున్నారు, నేను లాస్ట్లో కూర్చున్నాను. ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 40 లక్షలు నష్టపోయినాడు. నాకు ఫోన్ చేసినాడు. ఎవరు? వాళ్ళ ఏదో అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు. ఆ ఫ్రెండ్ ఎవరేం కాదు, వివాహ భోజనం యజమాని. వివాహ భోజనం హోటల్లో వాళ్ళ ఎంప్లాయీస్కి, వాళ్ళ కస్టమర్స్కి కూడా ఈ సైబర్ నేరాల గురించి రెగ్యులర్గా ఇవ్వాలని వాళ్ళు ఇప్పుడు హోటల్కి పోయినప్పుడు పేపర్ ప్లేట్ పెడతారు కదా, కిందన మెయిన్ ప్లేట్ కింద పేపర్ పెడతారు కదా. సో అది మన జీరో బడ్జెట్ పాలిటిక్స్ కావచ్చు, సైబర్ నేరాల గురించి పేపర్ కిందన పెట్టడానికి ఆయన రెడీగా వస్తున్నాడు అన్నట్టు. అట్లా చాలామంది ఇదే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నేను IIT ముంబై, బిట్స్ పిలాని, UK పార్లమెంట్లో కూడా మాట్లాడినాను ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో. ఒక 6 దేశాలు తిరిగి వచ్చినాను.
ఇదంతా వీళ్ళు ఎట్లయిందంటే ఓన్లీ జ్ఞానమే అంతే. ఈరోజు నేను చదివిన స్కూలు జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అన్న కావచ్చు, పొద్దున మాట్లాడిన లక్ష్మీపురం వేణుగోపాల్ అన్న కావచ్చు, మేమంతా ఒకటే స్కూల్లో చదివినాం. 4000 మంది పాస్ అయితే దరిదాపు 2000 మంది నన్ను గుర్తిస్తారు. ఎందుకు ఎట్లా గుర్తిస్తారంటే మనం పెట్టే సోషల్ మీడియా యాక్టివిటీస్ని బట్టి. సో నేనేం చేస్తానంటే ఈ సెషన్ తర్వాత మీకు ఎవరైతే ఈ సెషన్ను ప్రధానంగా చేసుకుని ముందుకెళ్ళాలనుకుంటారో 1కి 4 సార్లు కాకుంటే 10 సార్లైనా నేను జూమ్ మీటింగ్ మాట్లాడతాను, పీపీటీ ఇస్తాను. మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇంకా మీరు ఒక సోషల్ మీడియా డాక్టర్ అయిపోతారు అన్నట్టు సింపుల్గా. కాకపోతే దీంట్లో ఒకే స్టార్టింగ్లో 2014 నుంచి మాట్లాడుతున్నాను నేను. దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మహా అంటే 1, 2, 3 మాట్లాడుతుంటే అందులో నేను ఒకటి ఉంటాను. అందులో పీపీటీ ద్వారా మాట్లాడేది బహుశా నేను ఒక్కనే. ఎండ్ టు ఎండ్ క్రైమ్ ఏంది, ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా అరికట్టాలి, దీనికి కారణాలు ఏంది, సేమ్ టైంలో ఇదే సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అంటే ఎండ్ టు ఎండ్ ఏదన్నా వెరీ క్లియర్గా మాట్లాడుతున్నా అంటే బహుశా నేను ఒక్కనే. సో అదంతా ఎట్లా వీలైందంటే సమాజాన్ని గమనించబట్టి, అంతకంటే ఏం లేదు. స్టార్ట్ చేయి. సో నేను కిందికి వస్తేనే బాగుంటుంది, వెనక్కి చూడని కన్నా. అక్కడి నుంచి వెనక్కి చూడు. సో 2014లో ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసిన హరిహర కళాభవన్లో 2000 మందికి అడ్రస్ చేసిన ఫస్ట్ సెషన్. మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి అని కొడితే దాంట్లో తెలుస్తుంది అన్నట్టు. సో ఒక పోస్టర్ తయారు చేసిన, ఆ పోస్టర్ కూడా ఉంది, పోస్టర్ దిగు. సో ఒక పోస్టర్ తయారు చేసిన, ఆ పోస్టరు సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ గారు రిలీజ్ చేసినారు. ఆ పోస్టర్లో ఏంటంటే ఒక 10 సూత్రాలు అన్నట్టు. ఈ 10 సూత్రాలు ఏంటంటే రివర్స్ ఫోల్డ్ చేయి. ఈ 10 సూత్రాలు ఏంటంటే రివర్స్ ఫోల్డ్ చేయి, రివర్స్. సో ఈ 10 సూత్రాలు ఏంటంటే ఎలా ఎందుకు జరుగుతాయి, మోసపోకుండా ఎలా ఉండాలనేది. నేను దీనికి సాఫ్ట్ కాపీ అన్నీ ఇస్తాను. సో ఈ పోస్టరు సిటీ పోలీస్ కమిషనర్ రిలీజ్ చేసినాడు అన్నట్టు లాస్ట్ ఇయర్. ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూడండి. నిజాం కాలేజ్ స్టూడెంట్ 95 lakhs, ఆర్మీ ఆఫీసర్ 1.1 crore, ఐసీఐసీ 1.14 crore, జర్నలిస్ట్ 1.2, గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2.69 crores, ఇన్ఫోసిస్ టీమ్ లీడ్ 3.7 crores, బ్యాంక్ మేనేజర్ 4.25 crores, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ 5.7 crores. ఇవి ప్యాకేజీలు కాదు, పోగొట్టుకున్న డబ్బులు సోషల్ మీడియా ద్వారా. లిటరల్గా ఇందులో కొంతమంది నాకు ఫోన్ చేసినారు, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్. లిటరల్గా పోగొట్టుకున్న డబ్బులు ఎంత పోగొట్టుకుంటున్నారంటే అంత పోగొట్టుకుంటున్నారు. ఎట్లా పోగొట్టుకుంటున్నారంటే తెలియదు, అంతేగా. సో నేను తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినప్పుడు ఇది ఫోటో అన్నట్టు. ఆ టేబుల్ తీసేస్తారా? యాక్చువల్గా ఇది క్యాచ్ చేయట్లేదు. ఆ టేబుల్ కూడా తీసేయండి. ఓకే. సో ఇది నేను ఐఐటి చెన్నైలో రీసెంట్గా లాస్ట్ మంత్ డిసెంబర్లో మాట్లాడినప్పుడు, తెలంగాణ బ్యాంక్ మేనేజర్లకు మాట్లాడినప్పుడు డిఆర్డిఎల్ నాగ్ చిపని బహుమతి ఇచ్చినారు. ఓకే, డిఆర్డిఎల్లో ఈ స్పీచ్ ఇస్తే డిఆర్డిఏ డైరెక్టరు శ్రీరామ్మూర్తి సారు ఆయన ఏదో లోన్ కావాలనుకుంటే ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. 23 బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి సెటిల్ చేసుకున్నాడు. రెండు పే చేసేసినాడు. ఆన్ రికార్డ్ ఆయనే చెప్పినాడు. సో మీరు రెగ్యులర్గా మీ సిబిల్ స్కోర్స్ చెక్ చేస్తానండి, మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, పేటిఎంలో కానీ లేకపోతే దేంట్లో కానీ. మీ దాంట్లో ఎవరన్నా మీ పేరు మీద లోన్లు ఉంటే తెలుస్తుంది అన్నట్టు. ఎవరైనా మీరు ఎక్కడన్నా ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని ఎవరో లోన్ తీసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ దయచేసి ఇవ్వకండి. ఎవరైనా అడ్రస్ ప్రూఫ్ అడిగితే మీ ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి, హోటల్లోకి ఇట్లా పోవాలనుకుంటే. సో ఇది సైబర్ డోమ్, ఐరన్ డోమ్ మాదిరి. ఐరన్ డోమ్ అంటే ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లయితే పెట్టుకున్నారో ఇది సైబర్ డోము. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డీసీపీ గారు కూడా చెప్పినాడు, మోర్ అవేర్నెస్ ఈజ్ నీడెడ్ ఆన్ సైబర్ క్రైమ్స్ అని. పోలీసు వాళ్ళు ఏం టైంపాస్ కోసం చెప్పట్లేదు, అక్కడ ప్రాబ్లం ఉంటేనే చెప్తున్నారు, కానీ ఎవరు వినట్లేదు.
ఎందుకు వినట్లేదంటే తనకు తెలియదు ప్రాబ్లం అని. ఒకసారి ప్రాబ్లం అని తెలిసినప్పుడు వినడం స్టార్ట్ చేస్తారు, అంత లోపల జరగాల్సింది జరిగిపోతుంది. సో మీరు ఇది ముందుగానే తెలుసుకున్నట్లు. ఇక్కడ ఎవరైనా డబ్బులు మోసపోయిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. ఓకే, ఎంత మోసపోయినారు? 5000. మీరు 10. మీరు 35. ఇంకా 25. మీరు 60,000. 15. ఇంకా ఎవరైనా మోసపోయినారా? చూడండి, ఇది ఎట్లుంటుందంటే మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. మన అదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు, కనీసం చాలామంది చెప్పరు. ఇది చాప కింద నీరు మాదిరి జరిగిపోతుంది. చిన్న అమౌంట్ ఏం కాదు, 60,000 50,000 అనేది కొన్ని లక్షల మంది. ఇది ఫిబ్రవరి న్యూస్ పేపర్ కటింగు, అది మార్చి న్యూస్ పేపర్ కటింగు. ఫిబ్రవరిలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తారు రోజుకు 4 కోట్లు నష్టపోతున్నారని, 3.3 crores. అక్కడ ఓన్లీ ఫిబ్రవరి నెలలో మార్చి పేపరు తెలంగాణలో 150 కోట్లు నష్టపోయినారు. తెలంగాణకు ఏపీకి ఏం డిఫరెన్స్ ఉండదు, ఊరికి ఆ బార్డర్లు తప్పిస్తే అమ్మ ఊరు నగరు లేకపోతే ఇక్కడ ఖమ్మం దగ్గర ఉండే బార్డర్లు తప్పిస్తే అందరూ అవే మనుషులు, అదే నీళ్ళే. సో విషయం అంటే ఇంతమంది నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారంటే ఏం లేదు, కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా? నేను కలెక్టర్ అంటే సైలెంట్గా ఉంటుందా? సేమ్ పాము దగ్గర పోయి నేను కలెక్టర్ అంటే సైలెంట్గా ఉంటుందా? సేమ్ ఇట్లనే సైబర్ నేరస్తులు మీరు ఏందని కాదు, మీకు తెలియకుండా మోసపోతారు అంతే. సో ఇక్కడ 4 పిక్చర్లు ఉన్నాయి. 1 పిక్ ప్యాకెటింగ్, 2 మొబైల్ లిఫ్టింగ్, 3 చైన్ స్నాచింగ్, 4 ఇంటి దొంగతనం. ఇవి చాలా తగ్గిపోయినాయి. పిక్ ప్యాకెటింగ్ అయితే చేయట్లేదు ఎవరు. ఎప్పుడన్నా ఈ మధ్యన ఎవరన్నా మీ పిక్ ప్యాకెటింగ్ చేసినారా? ఎందుకు చేయట్లేదు? దాంట్లో డబ్బులు లేవు. చైన్ స్నాచింగ్ కూడా తగ్గిపోయినాయి. ఎందుకు తెలిసిన? లేడీస్ స్మార్ట్ అయిపోయినారు, రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు. రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు, గిట్టుబాటు కావట్లేదని అది కూడా తగ్గిపోయింది. 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటున్నారు. 4వది ఇంట్లో కూడా పెద్దగా ఉండదు. మొబైల్ లిఫ్టింగ్ అవుతుంది. మీరు సైలెంట్గా ఇట్లా మాట్లాడుకుంటూ పోయినారనుకో ఎవరెవరిని వచ్చి అట్లా ఎత్తిపోతారన్నట్టు. చాలా జరుగుతున్నాయి అవి. కాకపోతే మెయిన్గా సిటీల్లో కార్నర్లో ఇట్లా జరుగుతుంటాయి. అందుకోసం మీరు రోడ్ల మీద పోయినప్పుడు సైలెంట్గా ఏదైనా ఉంటే బ్లూటూత్ మాట్లాడుకొని జోలో పెట్టుకోండి. సో ఈ మొబైల్ ఏంటంటే అవర్ క్లోజ్ ఫ్రెండ్, డెడ్లీ ఎనిమీ. మీ ఉపయోగాన్ని బట్టి మీరు బాగా వాడుకుంటే క్లోజ్ ఫ్రెండ్, సరిగ్గా వాడుకోకుంటే డెడ్లీ ఎనిమీ. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లో తిక్క వాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్న మనసులు దూరమయ్యా. ఫేస్బుక్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. మీరు భస్మాసురాస్త్రం వాడుకుంటారా లేకపోతే బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా మీ ఇష్టం. సోషల్ మీడియా మీ అవగాహనకు, మీ గోల్కు, ఏదో మీ వ్యాపారానికి, మీ విద్యకు, మీ కెరియర్కు ఒక చుక్కాని కావాలి కానీ మీ చర్మాంకానికి కాకూడదు. సో దీన్ని మీరు ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఒక కత్తిని డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? ఓకే. వంట మనిషికి ఇస్తే, నేరస్తునికి ఇస్తే, ఓకే, వంట మనిషికి ఇస్తే, నేరస్తునికి ఇస్తే భోజనం నిద్ర వస్తుందా? డాక్టర్కి ఇస్తే, ఓకే, నేరస్తునికి ఇస్తే చంపేస్తారనే వాళ్ళు చేతులు ఎత్తండి. మీరందరూ సైబర్ నేరాలకు గురి అవుతారు. ఎందుకు తెలిసిన? నేరస్తుడు కత్తి దొరుకుతానని ఎవరు దొరుకుతారని పొడిసేనికి ట్రై చేస్తాడా? వాడు కూరగాయలు కోసుకోడా? కొద్దిగా లాజిక్ అప్లై చేయాలా. ఇంత చిన్న క్వశ్చన్ ఎందుకు అడిగినారు? భారతదేశం రాజధాని ఢిల్లీ అని తెలియదా? మీరు ఎప్పుడైతే ఇట్లా క్వశ్చన్లకు ఆన్సర్ చేసినారనుకోండి, మిమ్మల్ని ఎవడు ఆపలేడు. ఏదో ఒక సినిమాలు అంటారు చూడి, బ్రహ్మానందం హిట్ మీ అని, మహేష్ బాబు. ఆ టైప్లో వరంగల్లో ఒక డాక్టరు కత్తితో ఒక ప్రొఫెసర్ని చంపినాడు. మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ చేయాలి కదా, అర్థమైందా? సో
విషయం ఏంటంటే ఆ వస్తువు పని తగ్గట్టు వాడుకుంటారని చెప్పాలా, అంతేగాని నేరస్తుడు కత్తి అని అనుకో వాడు కూరగాయలు కోసుకోడా? కొద్దిగా ఆలోచించాలా. సేమ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారని. వాళ్ళు సైబర్ నేరస్తులు అట్లనే అడుగుతారు బుట్టలేనికి. అసలు వలయక ముందే పడిపోతారు మీరందరూ, వాళ్ళ కూడా అవసరం లేదు. సో మీ మొబైల్లో ఎన్ని యాప్లు ఉంటే మీరు అంత దరిద్రులు. అదృష్టవంతులు. ఇంకా ఆలోచించండి, ఏవి అవసరం ఎన్ని ఉండొచ్చు అని ఏం లేదు. సో ఎక్కువ యాప్స్ ఉంటే ఏం లేదు, మీ ఉరితాడు మీరే వేసుకుంటేనట్లే అంతే. ఇంకా ఎందుకంటే దాంట్లో మీ కాంటాక్ట్స్కి ఇస్తారు, మీ ఫొటోస్ అన్నీ ఇస్తారు, పర్మిషన్స్ తెలియకోకుండానే ఇస్తారు. తర్వాత అంతా జరిగిన కానీ అనుకో ఏముండదు. సో దేశంలో తెలంగాణ నంబర్ 1 అంట, ప్రపంచంలో ఇండియా నంబర్ 1 అంట సైబర్ నేరాల్లో. సో బాంబేలో అంత పర్సెంటేజ్ రేజ్ అయింది. కిందన ఒకటి ఏంది, ఇది కుక్కల బోన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రీజన్ చెప్తా. హైదరాబాద్లో నేను జూబ్లీస్లో ఉంటా. మా ఇంట్లో ఎక్కడంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెనకల ఈ బోను పెట్టినారు. ఒక కుక్క వచ్చి పడింది. ఇంకా ఆలోచించండి, కుక్కలు తెలివైన మనుషులు తెలివైన వాళ్ళ? అంతే. ఓకే, మీలో ఎంతమంది ఫేస్బుక్ వాడతారు? ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడతారు? ఓకే, ఎంతమంది రీల్స్ చూస్తారు? రీల్స్ వలన ఉపయోగమా నష్టమా? ఉపయోగమా నష్టమా? ఓకే, 5 నిమిషాలు ఏం నేర్చుకోలేరు, 5 నిమిషాలు 3 సెకండ్ల దాంట్లో ఏం నేర్చుకోలేరు. కానీ ఓకే, రీల్స్ వలన లాభమా నష్టమా? ఓకే, లేదు, ఆర్గనైజర్స్కి లాభం ఉంటుంది, రీల్స్ చేసిన వాళ్ళకు లాభం ఉంటుంది, రీల్స్ చూసే వాళ్ళకంటే రీల్స్ చేసే వాళ్ళకు లాభం ఉంటుంది. ఎనియావు లాభం లేని పనులు చేసే వాళ్ళను తెలివైన వాళ్ళు అంటారా, మూర్ఖులు అంటారా? అన్న భోంచేసినారు లేదా? లాభం లేకుండా పనిచేసే వాళ్ళను మూర్ఖులు అంటారా, తెలివైన వాళ్ళు అంటారా? సో మనం మూర్ఖులమా తెలివైన వాళ్ళమా? అర్థమైందా? సో మనం లాభం లేకుండా పనిచేస్తున్నాం అంటే మనవంతగా మనం మూర్ఖులం అని. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ప్లీజ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి రీల్ చూసేటట్టుకంటే నేను మూర్ఖుని గుర్తుపెట్టుకోవాలా. రీల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు పబ్లిసిటీ పెరుగుతుంది, మీ వ్యవహారం 10 మందికి తెలుస్తుంది. రీల్స్ కూడా చూడండి, మీకు పనికొచ్చే రీల్స్ చూడండి. నేను కూడా చూస్తాను రీల్స్, కానీ సెలెక్టివ్ చూస్తాను. ఈ రీల్స్ ఎంత దరిద్రంగా చేసినారో, ఎంత బాగా చేసినారో అనే ఉద్దేశంతో చూస్తాను. ఇంకొకటి, యూట్యూబ్లో వీడియోస్ చూడకండి, వీడియోస్ వినండి. వినడం ద్వారా మీరు ఖచ్చితంగా మ్యాటర్ గ్రహించగలుగుతారు చూడడం కంటే. వినండి, నేను ఎక్కువ అయితే వింటాను, అన్ని యూట్యూబ్ వీడియోస్ వింటాను. ఎట్లా అంటే పనుకునేటప్పుడు అట్లా వింటాను, ఒక్కోసారి అట్లనే నిద్రపోతాను. ఎక్కువ మనం గ్రహించవచ్చు. ఒక బ్లైండ్ పర్సను మ్యాటర్ని ఎట్లా గ్రహిస్తాడో అట్లా గ్రహించడం స్టార్ట్ చేస్తే మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం అన్నట్టు. సో మన పిల్లలకు మనం కానీ, మనకు మన తల్లిదండ్రులు కానీ కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినారు. కానీ ఎవరైనా సోషల్ మీడియా గురించి జాగ్రత్తలు చెప్పినారా? ఎవరైనా సోషల్ మీడియా సెషన్స్ ఎవరైనా అటెండ్ అయినారా? ఆల్రెడీ ఎవరన్నా ఎక్కడ అటెండ్ అయినారు? ప్లీజ్. ఓకే, బెటరు. బట్
వాళ్ళు మోర్ టెక్నికల్గా మాట్లాడతారు. ఇది మోర్ హ్యూమన్. యాక్చువల్గా మిషన్ టు మిషను, మిషన్ టు హ్యూమను లక్షల శాలరీలు ఇచ్చి పెట్టించుకుంటారు. ఇది హ్యూమన్ టు హ్యూమన్ ప్రాబ్లం. సో ఇప్పటివరకు వినలేదు కదా, ఇప్పటి నుంచైనా వినండి, తెలుస్తుంది అన్నట్టు ప్రాబ్లం. ఇది ఎట్లా అంటే ఒక రోడ్డు మీద గుంతుంది, ఆ రోడ్డు మీద గుంతుంది, ఆడ ఒక బోర్డు లేదనుకోండి, చీకట్లో ఎవరైనా పోతే పడతారు లేదా గుంతలో. ఇక్కడ కూడా మనం ఒక చిన్న బోర్డు పెడుతున్నాం, డేంజర్ అని. అంటే మీరు మొబైల్లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేశారనుకో, అన్నోన్ నెంబరు, 2 క్వశ్చన్లు వేస్తాను. హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, దట్స్ ఆల్. హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, అంతే. నువ్వెవరు, నాతో ఏం పని, వాడిచ్చే ఆన్సర్ని బట్టి నేను మాట్లాడతాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సొంతం అన్నదమ్ములే ఈరోజు రేపు హెల్ప్ చేస్తారో తెలియదు. ముక్కు మొహం తెలియనోడు ఆన్లైన్లో వచ్చి హెల్ప్ చేస్తాడనేది మూర్ఖత్వం. చేయొచ్చు, బట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంతే కదా. మీరు ఎప్పుడన్నా ఏదన్నా మాల్స్కి పోతే మీకు గిఫ్ట్ వస్తుంది అని చెప్తే మీరు నంబర్ ఇస్తారా లేదా? ఇస్తారు. మీ పేరు ఇస్తారా లేదా? నెంబర్ ఇచ్చి మీ పేరు ఇస్తారా లేదా? నేను కూడా ఇస్తాను, నా నంబర్ ఒరిజినల్ ఇస్తా, కానీ పేరు మాత్రం మాధవరెడ్డి అని ఇవ్వను. ఏమని ఇస్తాను జస్ట్ గెస్ చేయండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన మల్లికార్జున్ తీసుకుందాం, మీరు నీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పాలా. నీ పేరేంటి? నీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పాలా. నీ పేరేంటి? సుబ్బారావు. సుబ్బారావు అనే అతను వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అంతేనా? కరెక్ట్ కదా. అట్లా నా పేరు కాకుండా వేరే పేరు ఇస్తా. ఎట్లిస్తా తెలిసిన? అలెగ్జాండర్ అని రాస్తా. పొద్దున్నే ఫోన్ వస్తుంది, మే స్పీక్ టు అలెగ్జాండర్ అని. ఓకే, నేను కూడా ఫీల్ అవుతా అలెగ్జాండర్ లెక్క, కొద్దిసేపు ఫీల్ అయ్యి వాట్ యూ వాంట్ అన్నా. నాకు తెలుసు అలెగ్జాండర్ అని అంటే ఫేక్ కాలే. నాకు టైం బాగుంటే, నాకు టైం వీలుంటే మాట్లాడతా. ఇట్లా మీటింగ్లో ఉన్నా అనుకో, ఐ విల్ స్పీక్ లేటర్ అంట. నేను సభల్లో ఉన్నాను, ప్రజలతో మాట్లాడతానని చెప్తా. సో విషయం ఏంటంటే మనకు కొద్దిగా మనం లాజిక్ మైండ్ అప్లై చేయాలా, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బంది పడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ ఎవరైనా లేండి, ఇద్దరు ఎవరైనా లేయగలిగే వాళ్ళు. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు మన పైడి ఉన్నాడు, మీ పేరు నాయుడు. పైడి నాయుడు పైడి ఇద్దరు ఒకరికొకరు తెలియదు, అనుకోకుండా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కలిసినారు. పైడిని ఇట్లా పైడిని ఆపి నీ పేరేం పేరు అనేది అడిగినావు అనుకో, నువ్వు చెప్తావా డీటెయిల్స్? నువ్వెవరని అంటావా? చెప్తావా? అంటే మామూలుగా పరిచయం లేదు మీ ఇద్దరికి, పరిచయం లేదు, మీరెవరు అంటాను. సేమ్ మీరెవరు? ఒకవేళ నిన్ను పైడి అడిగినాడు, ఇట్లా ఆపి నీ పేరేం పేరు అని అడిగారు, చెప్తావా? అదే ఫేస్బుక్లో అడిగితే పుట్టుముచ్చలతో సహా చెప్తారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం నిజ జీవితంలో ఏం చేస్తామో విర్చువల్ లైఫ్లో కూడా అదే చేయాలా. నిజ జీవితం వేరే, విర్చువల్ లైఫ్లో ఏం కాదు. నిజ జీవితంలో మనం ఏం చేస్తామో విర్చువల్ లైఫ్లో అదే చేయాలి. కూర్చో. సో విషయం ఏంటంటే మనం తెలియక డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. ఎప్పుడైతే డీటెయిల్స్ అన్నీ ఇస్తామో, ఇక్కడ సునామీ, యాక్చువల్గా పోలియో, ఎయిడ్స్, క్యాన్సరు, సునామీ, భూకంపము, ఇవన్నీ కలిపి 1000తో మల్టిప్లై చేస్తే సైబర్ నేరానికి తక్కువ అవుతుంది. అంతగా జరుగుతున్నాయి సైబర్ నేరాలు. ఇక్కడ కిందనేముంది? దోమతెర ఉందా లేదా? సైబర్ నేరస్తులు దోమల్లా అంటోళ్ళు, దోమతెర లేకుంటే మిమ్మల్ని కుడతాయి. దోమతెర అనేది అవగాహన, ఇలాంటి తెలుసుకోవడం అంతే. ఎప్పుడైతే మీకు సైబర్ నేరాల గురించి అవగాహన ఉంటుందో అప్పుడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు. అవగాహన లేదనుకోండి, మీకు ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చిందని బ్లేమ్ లేకుండా గుండు కొడతారు. సో మీరు చెప్పినట్లు ఈ క్రైమ్స్ అన్నీ టెక్నికల్ క్రైమ్స్. దీనికి లక్షల శాలరీలు ఇచ్చి పెట్టించుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బీటెక్ చదివి లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఒక ఫ్రెండ్ ట్రైనింగ్ ఇస్తాడు. మన వాళ్ళకి అట్లీస్ట్ బయట ఒక 15,000 20,000 తీసుకుంటే మన వాళ్ళకి అట్లీస్ట్ 50%, అంటే అతి తక్కువ రేటుతో అతనికి ఎంతైతే ఫీజిబుల్ అవుతుందో అంత ఫీజిబుల్ రేటుతో నేను చెప్పిస్తాను. ఇంకా వీలైతే ఫ్రీగా కూడా చెప్పిస్తాను. ఎందుకంటే 10 మందిని రెఫర్ చేస్తే ఒకరికో ఇద్దరికి ఫ్రీగా చెప్పమంటే చెప్తారు, అట్లా కూడా.
సో దీనికి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. లక్షల శాలరీలు ఇస్తారు. ప్రొఫెషనల్గా ఎథికల్ హ్యాకింగ్ అని సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అని ఉంటాయి అన్నట్టు. లక్షల శాలరీలు ఇస్తారన్నట్టు. ఇబ్బంది లేదు దీంట్లో. ఇవన్నీ అవసరం లేదు, మనకు సామాన్యులకు తెలుసుకోవాల్సిన పని లేదు. ఎస్, సెకండ్ కైండ్ ఉన్నాయి, నాన్ టెక్నికల్. అవి టెక్నికల్, ఇవి నాన్ టెక్నికల్. ఇవి మనకు కళ్ళ ముందర మనకు జరగచ్చు, మన పక్కన వాళ్ళకు జరగచ్చు, నిత్యము జరుగుతున్నాయి. ఫస్ట్ అక్కడి నుంచి వస్తాం. ఏది? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎవడన్నా వచ్చి ఆన్లైన్లో మీకు డబల్ అవుతుంది ఇన్కమ్ అని అనుకో, మీకు డబల్ కాదు కదా, ఉన్నది పోతుంది. ఎక్కడ కూడా ఏ బిజినెస్ కూడా రాత్రికి డెవలప్ కాదు. ఇంత ఖర్చు పెడితే వీళ్ళు సంవత్సరానికి ఓ 20% 30% ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, ఇంతమంది జాబు ఇంత ఫుడ్ పెడితే. అంతేగాని మీరు ఇప్పుడు 1,00,000 పెడితే వారం రోజులు డబల్ అవుతుంది అనుకో, బ్లేడ్ లేకుండా గుండు కొట్టించుకున్నట్లే. ఇంకోటి కళ్ళ ముందర ఉండేది నిజం. ఎవడో కథలు చెప్పినాడు, ఇంకోనికో డబల్ వచ్చింది, ఇంకోనికో త్రిబుల్, ఏముండదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో రెండే ఉంటాయి. ఏదైనా సర్వీస్ అని ఉంటుంది, ప్రోడక్ట్ అని ఉంటుంది. ఇట్లా వస్తువు అని ఉంటుంది, లేకపోతే ఇట్లా సర్వీస్ ఉంటుంది. ఏదో ట్రాన్స్పోర్టేషన్, ఇంకోటి సర్వీస్ అని ఉంటుంది, ప్రోడక్ట్ అని ఉంటుంది. ఈ సర్వీస్ ప్రోడక్ట్ లేదు ఏదైనా కానీ సింపుల్గా ఫేక్. మార్ఫింగ్. మీరు ముఖ్యంగా లేడీస్ కానీ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు పెట్టకండి. మార్ఫింగ్ చేసి డబ్బులు అడుగుతారు. చాలామంది మోసపోతున్నారు. సో కొరియర్ డెలివరీ. ఈ కొరియర్ డెలివరీ ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడన్నా మీరు కొరియర్ ఎవరికైనా పంపించినా అనుకో, మీ దగ్గర ఫ్రమ్ టు ఉంటుంది కదా, అది సైబర్ నేరస్తులకు మధ్యలో వాళ్ళతో కొరియర్ బాయ్స్తో సంబంధం పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు ఇట్లా కొరియర్ పంపించినారు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, మీ అడ్రస్ అప్డేట్ చేయండి అని. అడ్రస్ అప్డేట్ చేయమని చెప్పే లింకు హ్యాకింగ్ లింకు, లేకపోతే ఇంకొక లింకు. సింపుల్గా డబ్బులు లాగేస్తారు. ఏ లింక్ను క్లిక్ చేయకండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కొరియర్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంకుకి వెళ్ళండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. గూగుల్లో సెర్చ్ చేయకండి. గూగుల్లో సెర్చ్ చేసే ఫస్ట్ నెంబర్ క్రిమినల్ది ఉంటుంది. మీకు ఏదో వస్తువు రాలేదు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, గాన్. ఎన్జిఓ సపోర్టు. ముఖ్యంగా మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ ఫేస్బుక్లో చెప్పినా అనుకోండి, ఎవడోడు వస్తాడు మీ కార్యక్రమానికి నేను డొనేట్ చేస్తానని. ఇంతగా నడుస్తున్నాయని డొనేషన్ ఇయ్యని కాలాల్లో ఎవడో ముక్కు మోదైన డొనేషన్ ఈయనకి వచ్చినా అంటే మీకు వేసినానికి వచ్చింటాడు అంతే. ఇది గ్రహించాలా. ఒకవేళ తీసుకోండి, ప్రాబ్లం లేదు. వాడు ట్యాక్స్లు అడగంటే పే చేయకండి. డైరెక్ట్ వాడిని కలవడానికి ప్రయత్నించండి, వీలైతే మీ ఏరియాలో. వాని ఏరియాకి పోయినారంటే మళ్ళీ మిమ్మల్ని లేపేస్తాడు. వెరీ సింపుల్. సో లాటరీ, ఆన్లైన్ ఫ్రాడ్స్. మనం లాటరీ తీసుకుంటేనే తగలదు. లాటరీ ఎవడో వచ్చిందని చెప్తే ఎట్లయితుంది? ఆన్లైన్ గేమ్స్ ఆడకండి. ఏ గేమ్ అయినా ఆర్గనైజర్కి బెనిఫిట్ అవుతుంది. ఏ గేమ్ అయినా కానీ ఆర్గనైజర్కి బెనిఫిట్ అవుతుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడకండి. మీరు ఆడకపోవచ్చు, మీ పిల్లలు ఆడతారు. అనంతపురంలో ఒక డాక్టర్ కొడుకు 4వ తరగతి 12 లక్షలు పోగొట్టినాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ పిల్లల్ని ఇద్దరిని చంపి భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు 90 లక్షలు పోగొట్టుకొని. అట్లనే ఉప్పల్లో ఒక లేడీ 2 పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకుంది. పోవడమే డబ్బులు, దాంట్లో వచ్చేటివి ఏమి ఉండవు. సో విషయం ఏంటంటే ఎనీ ఆన్లైన్ గేమ్ టేక్ ఇట్ గ్రాంటెడ్, లూజే. ఎవరైనా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? ఎత్తనే ఏం ప్రాబ్లం లేదు, ఏముంది, మనం తెలుసుకోవాలా. ఇప్పటి నుంచి ఆర్డర్ అంతే. ఎప్పటికైనా రోగం దాచుకోవడం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి నాకేం రోగం ఉందని కనుక్కుంటే ఇట్లా డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. నువ్వు ఏదైనా చెప్తే వేస్తాడు, ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి స్టాప్ చేద్దాం. గతం గతహ అంటారు కదా. కేవైసీ, నో యువర్ కస్టమర్. ఏ బ్యాంక్ అడగదు, ఏ టెలికాం కంపెనీ అడగదు. మీరు ఒకవేళ అడిగితే బ్యాంకుకి వెళ్ళండి, టెలికాం కంపెనీకి అండి, ఏదంటే అది క్లిక్ చేసినాం. ముఖ్యంగా ఏపీ కేస్ అంటే రివార్డ్స్ వచ్చినాయి. వాట్సాప్లో ఏవి రావు, ఎవడో క్లిక్ పంపిస్తాడు. అంబానీ వాళ్ళ కొడుకు 5,000 గిఫ్ట్ ఇస్తాడంట అందరికీ. ఎందుకు అంబానీ తిక్కనా కొడుక? ఎందుకు ఇస్తాడు? ఇంకా నీదేమన్నా ఉంటే గుండు తీసుకుంటాడు, అంతే కదా. సో విషయం అంటే ఎవడేం పైసలు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఆధార్ ఎనేబుల్డ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మన ఫింగర్ ప్రింట్స్ లీక్ అవ్వడం వల్ల చాలా జిల్లాల్లో మీరు వాడుకోకునే అని
ఫింగర్ ప్రింట్స్ ద్వారా డబ్బులు పోయినాయి. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మీకు కానీ పోయినాయా డబ్బులు? ఎంత పోయినాయి? 35,000. సో మీరు ఏం చేయాలంటే ఆధార్ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లాక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంక్ అయితే లాక్ చేసినారంటున్నారు కానీ లాక్ చేసినారో లేదో తెలియదు. బట్ మీరు ఆధార్ అప్లికేషన్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు లాక్ చేసుకోండి. ఓన్లీ నెల్లూరులో 51 లక్షలు పోయినాయి. అనంతపురం జిల్లాలో కెనరా బ్యాంకులో కెనరా బ్యాంకులో 70 మంది మోసపోయినారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా జరిగింది. పిఓఎస్ స్కామ్ అంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ ఆధార్ ఎనేబుల్డ్. పోయిన డబ్బులు వెనక్కి రావు. మీకు అబ్బా ఛానల్ ఉంటారు కదా, డాక్టర్ హరి, ఆయన కూడా పోగొట్టుకున్నాడు. అయ్యేలేదు ఏం లేదు, పోగొట్టుకున్నాడు అంతే. సో క్యూఆర్ కోడ్స్, క్లాసిఫై యాడ్స్, మీరు స్కాన్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఇండ్లు రెంట్కి పెట్టినారనుకోండి ఓఎల్ఎక్స్లో, మీరు ఏదో మొబైల్ అమ్మాలనుకున్నారనుకోండి, వెంటనే కొడడానికి రెడీగా వస్తాను నేను మిలిటరీ ఆఫీసర్ అని. కేజ్రీవాల్ కూతురు కూడా 35,000 పోగొట్టుకుంది. కర్నూలు ఎంపీ పోగొట్టుకున్నాడు డబ్బులు. నిమ్స్ డాక్టర్ పోగొట్టుకున్నాడు. హైదరాబాద్లో ఒక ఫేమస్ కంపెనీ సిఎఫ్ఓ పోగొట్టుకున్నాడు, మా సీనియర్ అతను. పోగొట్టుకున్నాక మనకు తెలుస్తుంది పేపర్ ద్వారా కానీ ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న వారు కానీ. కస్టమర్ కేర్ చెప్పినాను కదా ఇంతకుముందు, మీరు ఏదన్నా డబ్బులు ఏదైనా వస్తువులు ఏదన్నా బుక్ చేసుకుంటే దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ ఎత్తకండి, నష్టపోతారు. జాబ్ ఫ్రాడ్స్, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్. ఏ జాబ్ కూడా డబ్బులు అడగరు. సింపుల్, ఏ జాబ్ కూడా డబ్బులు అడగరు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్ద డూపు. ఎక్సెప్ట్ ఇప్పుడు ఆయన చెప్పినాడు కదా వెంకన్న, అలాంటివి తప్పిస్తే వ్యక్తిగతంగా ఆ కంపెనీ ద్వారా చెప్పిస్తే ఆన్లైన్లో వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ 90% డూపే. 90 కాదు 99% డూపే. ఇదేంటి, వెంకన్న గారు ఆల్రెడీ పని చేస్తున్నారు కాబట్టి ఒక కంపెనీకి ఇది చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం డెఫినెట్గా తీసుకోవచ్చు. అంతేగాని ఎవడో వచ్చి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాయి అనుకో, సింపుల్గా ఏదో అగ్రిమెంట్ రాపించుకుంటాడు, ఉత్త లీగల్ నోటీస్ పంపిస్తుంటాడు. ఆ లీగల్ నోటీస్ భయపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఫేక్ లీగల్ నోటీసు. నెక్స్ట్ ఏంది, మ్యాట్రిమోనీ. ఈ మ్యాట్రిమోనీ డేటింగ్ యాప్స్. సో మ్యాట్రిమోనీ మోసాలు ఎంతగా జరుగుతున్నాయంటే ఒకడు 10-20 మందిని కూడా పెళ్లి చేసుకున్నారు. అట్లనే లేడీస్ కూడా 10-20 మందిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేడీస్ జెంట్స్ అనేది లేదు, మోసగాళ్ళే అంతే. సో నేను గత 10 సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడినప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు అనే ఐడియా వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ఒక trustedmatrimony.in అని ఒక వెబ్సైట్ డిజైన్ అయింది. ఏ మోసగాడైనా 4 అబద్ధాలు చెప్తాడు, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, చదువు, ఉద్యోగం, అంతే. సో ఇవి ప్రాపర్గా వెరిఫై అవుతాయి. ఈ trustedmatrimony.in ద్వారా ఎన్పిఆర్డి సంస్థకు సమ్ అమౌంట్, ఎట్లా అంటే ఇట్లా రేపొద్దున ఇట్లా మీటింగ్లు కండక్ట్ చేయడానికి కావాల్సిన అమౌంట్ నేను స్పాన్సర్ చేయించేటట్లు ఆ కంపెనీతో మాట్లాడగలుగుతాను నేను. కానీ దానికి మీ సహకారం ఉంటేనే. నేను చెప్తాను మన రాజేందర్కి, మన పైడికి, మల్లికార్జున్కి ఎట్లా ఏం చేయాలనేది డిస్టిక్ లెవెల్లో కంపల్సరీ. ఎంతవరకు అంటే రేపొద్దున మీ పిల్లలకు కానీ మీకు కానీ ఒకవేళ ఇప్పటివరకు మ్యారేజ్ కానీ వరకు ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చేటట్లు మాట్లాడతాను వాళ్ళ ద్వారా. అది కూడా. సో బయట అయితే 50,000 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు, కానీ అక్కడేమో 50,000 లక్ష రూపాయలు లేదు, 5,000 10,000 కంటే ఎక్కువ లేదు, మ్యాక్సిమం 5,000 ఇంకా కరెక్ట్ చెప్పాలంటే. సో అది కూడా మన ఎన్పిఆర్డి సభ్యులకు ఫ్రీగా ఇచ్చేటట్లు నేను మాట్లాడతాను. సో సేమ్ డిస్ట్రెస్ కాల్ అంటే ఇది కొత్తగా వస్తుంది, చాలా లేటెస్ట్గా వస్తుంది. మీ పిల్లలో, మీ బంధువులో ఒక వీడియో కాల్లో లేకపోతే ఒక ఆడియో కాల్ వస్తుంది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, అలా ఏమన్నా రాని మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే బెటర్ అన్నట్టు. సింపుల్గా ఏదో వాడు అవతలోడు చెప్పినది నమ్మకోకుండా. సో అప్పుడు డబ్బులు అడిగే యాక్చువల్లీ డీప్ ఫేక్ను వాడతారన్నట్టు. దీనికి డీప్ ఫేక్ను వాడి బయట దేశాల్లో అయితే కోట్లు నష్టపోతున్నారు. ఇంకా ఇండియాకి ఆ లెవెల్లో రాలేదు. ఎందుకు ఇండియాకి ఆ లెవెల్లో రాలేదంటే మన వాళ్ళు అలాంటి స్థాయిలో వాడట్లేదు కాబట్టి. లోన్ యాప్స్, ముఖ్యంగా మీకు లోన్ కావాలంటే ఇక్కడ లోన్ యాప్స్లో లోన్ ఎవరైనా తీసుకున్నారా? ఎవరైనా తీసుకున్నారా? దయచేసి లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. ఎందుకు తీసుకోవద్దంటే మీ ఫోటోలు, మీ కాంటాక్ట్స్ తీసుకొని మీకు చుక్కలు చూపిస్తారు మార్ఫింగ్ చేసి, ఇతను చోరు, ఇతను రేపిస్టు, ఇట్లా రకరకాలుగా.
దట్టు అన్అప్రూవ్డ్ లోన్స్ తీసుకుంటే లైక్ ఆర్బీఐ అప్రూవ్డ్ కాకుండా. సో సాధ్యమైనంత వరకు లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. ఏ అప్లికేషన్ అయినా కానీ మీ ఫొటోస్ మీ కాంటాక్ట్స్ పర్మిషన్ అడిగిందంటే అది చీటింగే. ఇక్కడ ట్రూ కాలర్ ఎంతమందికి ఉంది? ట్రూ కాలర్ మీకు తెలిసినో లేదో అది ఫేక్ కాలర్. అది ఫేక్ కాలరు. దాంట్లో నా పేరు అలెగ్జాండర్ అని ఎవరైనా పెట్టుకున్నాను అనుకో, మీకు అలెగ్జాండరే కనిపిస్తుంది దాంట్లో. అర్థమైందా? నాది మాధవరెడ్డి సైబర్ క్రైమ్ అని పెట్టుకుంది. ఎవడన్నా చూస్తే నేను సైబర్ క్రిమినల్ అనుకుంటున్నారు అన్నట్టు. అట్లుంటుంది పంచాయతీ. అట్లనే ఒకడు కేరళ డీజీపీ అని పెట్టి ఒక లేడీని ముంచినాడు అన్నట్టు. ట్రూ కాలరు పక్క ఫేక్ కాలరు. రేపొద్దున ట్రూ కాలర్ డాటా లీక్ అయిందనుకో, మీ నెంబర్కు సంబంధించిన రెఫరెన్స్లన్నీ ఆడ రికార్డ్ అయింటాయి. మిమ్మల్ని బదనాం చేయాలంటే ఊరంతా బదనాం చేయాల్సిన పని లేదు, దేశం అంతా బదనాం చేయాల్సిన పని లేదు. మీ కాంటాక్ట్స్కి నలుగురికి వీడు వేస్ట్ ఫెలో, వీడు దొంగ అని పంపిస్తే చాలు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని సతాయిస్తారు, నిన్ను ఎవడో దొంగ అంటున్నాడని. ఇట్లుంటుంది అన్నట్టు. సో టెక్నాలజీ ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్. మీరు సరిగ్గా వాడుకుంటే సూపరు, వాడుకోలేకపోతే రివర్స్ అవుతుంది, హిట్ మీ అనే టైప్లో ఉంటుంది అన్నట్టు. బట్ అవన్నీ పక్కన పెడితే మీరు భయపడుకోకుంటే చాలు. ఏదేమైనా కానీ భయపడద్దు. మీ భయమే వాళ్ళకి పెట్టుబడి. భయం లేదనుకో, అరే జోబీ కర్నా కరో, ఏం పిక్కుంటావు పిక్కో, ఏమవుతుంది? ఆ టైప్లో తయారైననుకో వాడు కొంతసేపు అరిసి ఊరొక్కొక్క మాదిరి గమ్మనైపోతాడు. ఎందుకంటే వానికి నీకంటే వాని టైం ఇంపార్టెంట్. కొద్దిసేపు ట్రై చేస్తాడు, ఈడవడం మనకు పనికి రాడని వదిలిపెడతాడు. ఏ సైబర్ క్రిమినల్ కూడా భౌతికంగా హాని చేయడు, మానసికంగా సతాయిస్తాడు. మనం మానసికంగా స్ట్రాంగ్ ఉంటే ఏ సైబర్ క్రిమినల్ ఏం పీకలేడు. సో ఫేక్ డ్రగ్ పార్సలు ఇది మనకేం తెలియదు, కానీ చాలామందికి ఎంప్లాయీ హై రేంజ్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా హిట్ అవుతుంది ఇది. పొద్దున్న నాకు ఒరాకెల్ అతను ఫోన్ చేసింది ఇది. ఏం చేస్తాడంటే ఫెడెక్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఐవీఆర్ఎస్ కాల్ అని. అంటే ఆటోమేటిక్గా ఫెడెక్స్ నుంచి ఒక కాల్ వస్తుంది, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ఫెడెక్స్, యూ ప్రెస్ 1 2 అని ఐవీఆర్ఎస్ కాల్ అంటారు అన్నట్టు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని కాల్ వస్తుంది. మీరు 1 నొక్కినా 2 నొక్కినా ఏది నొక్కినా వానికే పోతుంది, ఫోను పోతుంది. వాడు ఎత్తుతాడు, మీ ఆధార్ కార్డుని యూజ్ చేసుకొని ఎవడో థాయిలాండ్కు డ్రగ్స్ పంపిస్తానంటారు. ఆల్రెడీ ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ కనపడినాయి. ఆ టైంలో దండని భయపడి వాడు సరెండర్ అయిపోతాడు. సో మేము ముంబై పోలీసులు మాట్లాడుతున్నాం, మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం, మేము సిబిఐ మాట్లాడుతున్నాం అని వాని మీ అకౌంట్స్ ఇట్లా ట్రాన్సాక్షన్ ఏవైనా అవి ఇవి అని ఎంత దారుణంగా అంటే చెప్పగానే వాళ్ళ డబ్బులు లక్షలు గుంజేస్తారు. హలో సైలెన్స్ కొద్దిగా. సో లక్షలు గుంజేస్తారు అన్నట్టు. నాకు వచ్చినాయి కాల్స్, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను వాడు 1 నొక్కమంటే 1 నొక్కినా 2 నొక్కినా ఏదైనా 2-3 సార్లు వచ్చింది. సార్ మే అయినో యువర్ నేమ్ అన్నాను, అలెగ్జాండర్ అన్నా. కొద్దిసేపు మాట్లాడినాడు, మామూలుగా మాట్లాడినాడు. నేను అన్నీ వానికి తగ్గట్టే రివర్స్. ఓకే మీ పేరు మీద డ్రగ్స్ పోతున్నాయంటే ఓకే పంపించు, నేను ఎన్నికి తీసుకుంటాలే అని చెప్పిన. వానికి అర్థమైంది ఈడేవడో మనకంటే పిచ్చినా కొడుకున్నట్టున్నా. సో వెంటనే కట్ చేసినారు. ఏముండదు, ఏదో భయము అత్యాశ ఈ రెండులోనే పోతారు. కామం. న్యూడ్ కాల్స్, ఎవరికైనా న్యూడ్ కాల్స్ వచ్చినాయా? ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఎవరికైనా వచ్చినాయా? చెప్పరేమో. నీకు వచ్చిందా? ఎత్తినావా ఫోను? ఎత్తలేదా? సో మీరు ఎత్తినా ఎత్తకపోయినా ఒక 10 సెకండ్లు చూస్తే చాలు మీ వీడియో ఉంటుంది. మిగతాది ఇంకొకటి వేరే న్యూడ్ వీడియో చూపిస్తూ ప్రైవేట్ పార్ట్స్ వానికి పంపిస్తారు. మీరు డబ్బులు ఇవ్వకోకుంటే దీన్ని మేము ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో అప్లోడ్ చేస్తామంటాడు. ఈయనకి అప్పటి వరకు దునియా గురించి తెలియలేదనుకో, వాడు ఎంత అడిగితే అంత డబ్బులు పే చేస్తారు. అనుకోకుండా వీడు నిజంగానే బట్టలు ఇప్పినాడు అనుకో, వాళ్ళు అడిగినట్లు ఇంకా భయం ఎక్కువవుతుంది. నాకు కనీసం అంటే ఒక 5-6 కాల్స్ వచ్చినాయి. 2-3 కాల్స్ చెప్తాను. మా స్కూల్ సీనియరే ఒక అతను డబ్బులు న్యూడ్ కాల్ కావాలి నిజంగానే బట్టలు ఇప్పినాడు. ఇట్లా చెమటలు పట్టి వేరే అతనికి ఫోన్ చేస్తే నాకు కాల్ బ్యాక్ చేసినాడు. ఓకే అయిపోయినాక నాకు చిన్న బిరుదు ఇచ్చినాడు, ఏంటంటే ధైర్యదాత అని. ఎందుకంటే ధైర్యాన్ని నేను దానం చేసినా అన్నట్టు అతనికి. సో ఏం చెప్పినాను తెలిసిన, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, ఇంకెవడన్నా చూసుకుంటాడా? ఒకవేళ చూసినాడు అనుకో ఏమవుతుంది, చూసుకోనిలే. వాట్ మ్యాటర్స్, నువ్వు పుడతా బట్టలు లేకుండా పుట్టినావు, పోతా బట్టలతో నువ్వు కోట్ వేసుకొని పోవు, అంతే కదా.
ఏదో ఒకటి ఒకవేళ యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం చేస్తారు, లేకపోతే నార్మల్గా ఏదో తెల్లగుడ్డ వేసి పంపిస్తారు, అంతే కదా. పుడతా అయితే బట్టలు లేకుండా పుట్టినావు, వాళ్ళు చూసుకునే ఎన్ని రోజులు చూసుకుంటాడు, నీది రోజు చూసుకుంటాడా అని వాళ్ళకి అప్పుడు అర్థమైంది. వీళ్ళ భయమే వానికి పెట్టుబడి. దెన్ వెంటనే కాకపోతే ఎస్, నీకు భయం ఉంటే సెల్ స్విచ్ ఆఫ్ చేయి, భయం లేదనుకో కాల్స్ బ్లాక్ చేయి. వాడు పంపిస్తాడు, ఒకరిద్దరికి పంపిస్తాడు, మీ రిలేటివ్స్ పంపిస్తాడు. ఎందుకంటే వాడు ఫేస్బుక్ నుంచి వచ్చింటాడు, 4 కాంటాక్ట్స్ స్టోర్ చేసుకుంటాడు. వాడైతే అమెరికాలో 25,000 పే చేసేసినాడు. పే చేసినాక ఇంకా డబ్బులు కావాలా, వాళ్ళ నాయనకి ఫోన్ చేసినాడు. వాళ్ళ నాన్నకి మా సీనియరు ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మా సీనియరే యాక్చువల్గా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రజెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన మా స్కూలే. సో ఆయన క్లాస్మేటు మా ఫ్రెండ్ కావడం వల్ల ఫోన్ చేసినాడు. ఆయన లైన్లోకి తెచ్చుకొని నాతో మాట్లాడించినాడు. కేవలం 5 నిమిషాలే, ఏం లేదు, దీనికి సొల్యూషన్ ఏం లేదు. పోలీస్ స్టేషన్ పోయినా అదే చెప్తారు, నేను అదే చెప్తాను, సెల్ స్విచ్ ఆఫ్ చేసుకో. మనం 10 లక్షలు, ₹1,00,000, 10,000 ఇచ్చినా అని డబ్బులు కలెక్ట్ చేసుకోలేము వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే. వాడు ఎవడో సైబర్ క్రిమినల్ ఎక్కడో ఉండేవాడు నీకేం బిక్తాడు చెప్పు, భయపడిస్తాడు అంతే. మీరు భయపడినారా? గాన్. భయపడలేదా? ఏం కాదు. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు. ఒకడు అమలాపురంలో వైద్య విద్యార్థి టెన్షన్ పడి జరిగింది. ఒకటే చెప్పినావు వానికి, చూడరా బాబు, అప్లోడ్ చేస్తే 10 మంది చూస్తారు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిపోతుంది, ఛాయిస్ నీదే అన్నావు. వాడు ఏం చేసుకోలేదంతే. అసలుకి అప్లోడ్ ఎందుకు చేస్తారు చెప్పండి? నామ్స్ ఒప్పుకోవు, కానీ భయం. వీడు ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి. నా సెషన్ అటెండ్ అయిన ఒక అబ్బాయి నిన్న లేక మొన్న ఇట్లనే సెషన్ అటెండ్ అయినాడు. నిన్న లేక మొన్న ఇట్లా చూసినాడు, విజయవాడలో నుంచి ఏదో చూసినాడు. నేను వేరే కాల్ మాట్లాడితే 10 మిస్డ్ కాల్ ఉన్నాయి. ఏందిరా బాబు అంటే, సార్ ఇట్లా అయింది అన్నాడు. నాకు పంపించినాడు, కాకపోతే లాక్లో పెట్టుకున్నా ఫోను. కొద్దిసేపు చూసినాడు, నేను ఆడికి అడిగిన బట్టలు ఇప్పినావంటే ఇప్పలేదన్నాడు. మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అన్న. కానీ భయం తెలియదు. ఫాల్స్ బిస్టేజ్లు ఉంటాయి సొసైటీలో. అరే మనం ఒకడు ఎంపీ డైరెక్ట్ చూపించినాడు, ఏం పీకినారు చెప్పు. ఎంతసేపు 1 గంట 2 గంటలు మాట్లాడుకుంటారు, అయిపోయి ఇంకేం వేరే పని ఉండదా వాళ్ళకు? సో అట్లా అర్థమవుతుందని నేను చెప్పేది. పర్వాలేదా? ఇంట్రెస్టింగేనా? ఓకే. ఏది అది వచ్చితే మనం ఒత్తించుకుంటాం అంతే. ఇట్లనే ఒత్తించుకుంటాం అన్నట్టు. ఓకే. ఇదో ఇండియా టుడే మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఇండియా టుడే ప్లీజ్, ఇండియా టుడే 30th అక్టోబర్ ఇష్యూ చూసినారంటే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. సైబర్ క్రైమ్స్ గురించి చెప్పినారు. 59% ఇండియన్స్ మోసపోయినారంట. ఇక్కడ కూడా 1,000 మంది మోసపోయింటారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. వెరీ సింపుల్. అదే మ్యాగజైన్లో ఒక ఏప్రిల్ నెలలోనే 2023 7 లక్షల కంప్లైంట్లు బుక్ అయినాయంట. అంటే రోజుకి 23,000 వాళ్ళకి సైలెంట్గా ఉన్నామని. ఒక రాజస్థాన్లో ఒక వెజిటబుల్ వెండరు కరోనా టైంలో జాబ్ పోయింది, అంటే బిజినెస్ పోయింది. సైబర్ క్రిమినల్ అయ్యి కేవలం 6 నెలల్లో 21 కోటి సంపాదించినాడు. ఏ రేంజ్లో ముంచిండల్లా జనాలను. ఇక్కడ చదివింది 12th క్లాసు, రోజుకి ఎంత ఆదాయము అంటే ఏ రేంజ్లో వాడు మోసగిస్తాడల్లా చూడండి. ఇవి జరుగుతున్నవే, నేనేం ఒక్కటి కూడా సొంతం ఏం లేదు, న్యూస్ పేపర్ కటింగే. స్టార్టింగ్లో చెప్పినా కదా, ఇన్ఫోసిస్ సీనియర్ మేనేజరు 3,25,00,000, బ్యాంక్ మేనేజరు 4,25,00,000. ఇదే ఫేక్ డ్రగ్ పార్సలు 1 నొక్కండి 2 నొక్కండి అనేది. మీ దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, ఉంటే మాత్రం మీకు కూడా గుండు కొట్టిస్తారు. ఒక ఇన్ఫోసిస్ ఎంప్లాయీ, ఆమె అకౌంట్లో 60,000 ఉన్నది, కానీ
ప్రీ అప్రూవల్ లోన్ తీసుకొని 20 లక్షలు కొట్టేసినారు. ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏం చేస్తావు ఏడిస్తే? మనం ముందు జాగ్రత్తలు చెప్తే ఎవరు వినరు, అయిపోయినాక ఏడుస్తారు. ఏ దేవుడు కాపాడలేడు. నేను చెప్తున్నా కదా. ఇది ఎట్లుంటుందంటే ఇండియాలో ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. మన రాజేంద్రకు కానీ, పైడికి కానీ, మల్లికార్జున్ కానీ ఈ విషయం మీద అవగాహన లేకున్నా కనీసం నా మీద నమ్మకం ఉంది కాబట్టి మన వాళ్ళకందరికీ ఇది ఉపయోగపడుతుందని నన్ను నమ్మన్నారు. అట్లా సంస్థ ఉద్యోగస్తులకు, విద్యాలయాల ప్రిన్సిపాల్స్కు ఐడియా ఉంటే, అంటే పొజిషన్లో ఉండే వాళ్ళకి జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న వాళ్ళకి పొజిషన్ ఉండదు. ఇప్పుడు అన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో పోయి నేను తిరుపతిలో స్పీచ్ ఇచ్చిన, ఇదే వీడియో రికార్డ్ చేసి స్కూళ్ళల్లో రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో చూపిస్తున్నారు పిల్లలకి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం లెక్క చూసినప్పుడే దీనికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇలాంటి క్రైము లాస్ట్ ఇయర్ 23 జనవరిలో స్టార్ట్ అయింది. దాన్ని గమనించలేదు. మనం చెప్తాం కదా, కుక్కలకున్న తెలివి కూడా లేదు మనకి. సో మనకు సమాజంలో ఏం జరుగుతుందని ఒక కన్ను వేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆడ గొంతుందంటే మనం పోతామా? పాము దగ్గరకు పోయి పాము కాటేయమంటే వేయకోకుండా ఉంటుందని నేను కలెక్టర్ నాకు కాటేయద్దంటే, సైబర్ క్రిమినల్ కూడా అంతే. లేకపోతే కలెక్టర్ నీళ్ళలో దిగి ఈత రాకోకుంటే బతుకుతాడా చస్తాడా? కలెక్టర్ కదా, ఈత రాకోకుంటే బతుకుతాడా చస్తాడా? అట్లనే సైబర్ క్రిమినల్స్ మీద, సైబర్ క్రైమ్స్ మీద ఐడియా లేకుంటే మటాష్. వెరీ సింపుల్. భయ్యా ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో చెప్పినాను ఒక గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,69,00,000 న్యూడ్కాల్ గ్యాంగ్లో పోగొట్టుకునే డబ్బులు. ఇక్కడ ఐపీఎస్ ట్రాప్ అయినాడు. ఐపీఎస్ ఐఏఎస్ అని ఏం లేదు, తెలివి లేకుంటే అందరూ ట్రాప్కి గురవుతారు. అక్కడ డిఆర్డిఎల్ డైరెక్టరు మరి న్యూడ్కాల్ గ్యాంగ్లో ఉంటే డబ్బులు పోగొట్టుకోవాలి కదా, జైలుకి ఎట్లా పోయినాడంటే అవతల ట్రాప్ చేసిన వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు అడగలేదు, ఇండియా సీక్రెట్స్ అడిగినారు. ఇండియా సీక్రెట్స్ అడిగితే ఏమవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైలెంట్గా ఉంటుందా? డబ్బులు పోగొట్టుకుంటే పెద్ద పట్టించుకోదు. కానీ ఇండియా సీక్రెట్స్ ఇస్తే ఏమవుతుంది? జైలు వేసినారు. సో క్రిటికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అమీర్పేటలో ఒక పిల్లోడు న్యూడ్కాల్ గ్యాంగ్లో ట్రాప్ గురై 10,000 పే చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయకపోవచ్చు, మీ పిల్లలకి ఐడియా లేకుండా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. చాలా డేంజర్గా ఉంది బయట పరిస్థితి. మొన్న గుడిమల్కాపూర్లో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదివే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఆన్లైన్ గేమ్స్ డబ్బులు పోగొట్టుకొని. అట్లనే గీతం యూనివర్సిటీ బెంగళూరు స్టూడెంట్, 3rd ఇయర్ స్టూడెంట్ గుత్తి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన లేకపోవడం వలన. ఇది ఎట్లుంటుందంటే మనకు జరిగినప్పుడే ప్రాబ్లం తెలుస్తుంది. యాక్చువల్గా సమాజంలో కరోనా అంటే మన ఇంటికి కరోనా వచ్చింది కదా, అట్లనే ఇది కూడా కరోనా తాత లాంటిది. కరోనా కన్నా కనీసం అరికట్టడానికి అవకాశం ఉంది. ఇది ఓన్లీ అవగాహన ద్వారానే, పెద్ద పెట్టుబడి లేదు, నాలెడ్జ్ తెచ్చుకోవాలి అంతే. ఇట్లా ప్రోగ్రామ్స్ లేకపోతే ఇట్లా విషయాలు నీట్గా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, 900 కోట్లు, 700 కోట్లు, 15,000 మంది మరి ఊర్లు నాశనం అయిపోతున్నాయి. ఏవో యాప్స్ అంట, ఇన్స్టెంట్ లోన్స్ అంట, స్పాట్ లోన్స్ అంట, వేకప్ అంట. మీకు విలేజ్లో అందరూ పెడుతుంటే డబల్ వస్తుంది, త్రిబుల్ వస్తుంది అంటారు కదా, అదంతా గుండు కొట్టించే వారమే. ఎక్కడ డబుల్ రాదు, ఎక్కడ త్రిబుల్ రాదు. ఎవడన్నా మీకు ముక్కు ముందే లేని వాళ్ళకి మీరు డబ్బులు పంపిస్తున్నారంటే మోసపోతున్నట్లే. టేక్ ఇట్ గ్రాంటెడ్. బ్లాంకెట్ స్టేట్మెంట్. ఏ యాప్ అయినా కానీ ఫస్ట్లో 1 వారం రోజులు ఇస్తారు, కుక్కకు బిస్కెట్ వేసినట్లు. మీరు చేపలు పట్టాలంటే ఎర్ర వేస్తారా లేదా? చేప మీద ప్రేమతో వేస్తారా, లేకపోతే చేపను మీరు తినాలనే ఉద్దేశంతో వేస్తారా? చేప ఏమనుకుంటుంది? నాకు ఆహారం అనుకుంటుంది. అట్లనే వాడు ఫస్ట్లో కొద్దిగా వేస్తాడు డబ్బులు, మీరు 500 వేస్తే 700 వేస్తాడు, 1000 వేస్తే 1500 వేస్తాడు. తర్వాత ఇంకా బ్లేడ్ లేకుండా గుండు కొడతారు, నొప్పి కూడా తెలియదు. ఇక్కడ భగీరథ ఇంజనీరు 15 కోట్లు పోగొట్టుకొని ఇండియా వదిలిపెట్టిపోవాలనుకున్నాడు. అందరి కాంట్రాక్టర్లకు గుండు కొట్టినాడు వీడు. భగీరథ ఇంజనీరు ఆన్లైన్ గేమ్స్లో 15 కోట్లు పోగొట్టుకున్నాడు. దీని ఎఫెక్ట్ ఏంటంటే సిస్టమ్ మీద కూడా ఉంటుంది. ఎందుకు సిస్టమ్ మీద ఉంటుందంటే ఆటోమేటిక్గా వాడు 15 కోట్లు సంపాదాలంటే ఎంత దరిద్రమైన వర్కులు చేసిండాలి గ్రౌండ్లో. మా అందరం ఎఫెక్ట్ అవుతాం, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాం. సో అట్లా చాలామంది. ఒక అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి,
ఏకంగా ఢిల్లీకి పోయింది కిడ్నీ అమ్మాలని. 16 ఏళ్ళ అమ్మాయి. అసలు 16 ఏళ్ళ వాళ్ళు కిడ్నీలు ఇవ్వగలుగుతారా? 18 ఏళ్ళు ఉండాలా. కిడ్నీలు అమ్ముతారా ఎక్కడన్నా? బంధువులకు మాత్రం ఇవ్వగలుగుతాం. ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకు పోయింది ఢిల్లీకి కిడ్నీ ఇవ్వడానికంటే ఆ అమ్మాయి అనుకోకుండా తల్లిదండ్రులది 2 లక్షలు వాడుకుంది. ఇంట్లో తిడతారని చెప్పి ఎక్కడో చూసింది కిడ్నీలు 7 కోట్లకని తీసుకురానికి పోయింది. కిడ్నీ ఇంకా మంచిది కిడ్నీ తీసుకోలేదు వాళ్ళు, లేకపోతే ఆమెను ఏదో బ్రోతల హౌస్లకు పంపించలేదు. చాలా డేంజర్గా ఉంది. అట్లనే వాడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలే. సేమ్ అట్లనే ఒక 1000 మంది లేడీస్ని మోసం చేసి 40 కోట్లు సంపాదించినాడు హైదరాబాద్లో. ఇది ఎట్లుంటుందంటే చెప్పుకోలేరు, ఇంట్లో చెప్పుకుంటే విడాకులు అవుతాయి. ఏం చేస్తారు? అట్లా ఆర్మీ మ్యాన్ స్టార్టింగ్లో చెప్పినా కదా 1.1 crore. 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు డీపీని మార్ఫింగ్ చేసినందుకు. సో మార్ఫింగ్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, కేసు పెట్టేసి గమ్మన ఉండాలా. ఆత్మహత్య చేసుకుంటే పరిష్కారమా? సో మీరు లోన్ తీసుకుంటే ఇది ఇట్లా మీ ఫోటోలు పెట్టి అమ్మాయిలు అయితే ఇట్లా పంపించినారు వాళ్ళ రిలేటివ్స్కి, కాల్ గర్ల్ ఫర్ నైట్ 500 అని చెప్పి ఆమె పాన్ కార్డు పెట్టి. అట్లా జెంట్స్కి అయితే ఈడు రేపిస్టు అది ఇది అని పంపిస్తుంటారు అన్నట్టు. ఇక్కడ ఆ లోన్ యాప్లో 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 1,00,000 మంది బాధితులే. ఎంత అంటే మనం మంచి అప్లికేషన్ చెప్తే 10 మంది కూడా డౌన్లోడ్ చేసుకోరు. నేను చాలా వీడియోలు ఉన్నాయి కదా, జబర్దస్త్ అయితే 10 లక్షల మంది చూసింటారు. ఇది 10,000 మంది కూడా చూడరు. ఏది అవసరము ఏది అనవసరం అనేది తెలియకోకుంటే గాన్. సో అది తెలుసుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఏకంగా ముంబై పోయింది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ పిలిస్తే అక్కడ రెడ్ లైట్ ఏరియా ఏజెంట్ వాడు. ఒక నెల్లూరు అమ్మాయి 2 లక్షలు పోగొట్టి ఇంట్లో తిడితే ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, సున్నితంగా ఉంటారు. సో వాళ్ళకు ఒకటే చెప్పాల్సింది, జరిగింది జరిగింది, ఏం కాదు అని చెప్పాలా. వాళ్ళని 4 తిట్టినామనుకో అయిపోయింది. నేను సరే ఎక్కడ ఫోన్ 3 నా నెంబర్ ఇస్తాను, దాంట్లో యాడ్ చేయమంటే చేస్తాను. దర్దాపు చెప్పాల్సిన బాధ్యత మంది. ఇక్కడ చెన్నైలో ఒక అమ్మాయి ఫేమస్ కాలేజీ 2-3 లక్షలు ప్రయాణం చేస్తారు. ఓ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ డబ్బులు అడిగినాడు. డబ్బులు అడిగితే ఆమె దగ్గర లేవు. ఇంకో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ని అడిగింది, నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకుంటే డబ్బులు ఇస్తాను. వాడు షేర్ చేసుకుంది అమ్మాయి. తర్వాత అమ్మాయికి చుక్కలు చూపించినారు. లాస్ట్ చేతగాక పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది, వీడియోస్ అవన్నీ తీసి. అసలు ఏ రేంజ్లో జరుగుతున్నాయనేది ఇమాజిన్, అసలు ఊహకు అందదు అన్నట్టు. 2014లో ఆ అబ్బాయి ఫేస్బుక్లో ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చంపేసినారు 9th క్లాస్ అబ్బాయిని 2014లో. అట్లనే ముఖ్యమంత్రి ఓఎస్డి శ్రీధర్రావు దేశపాండే, ఇప్పుడుండే ముఖ్యమంత్రి కాదు, ప్రీవియస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఓఎస్డి శ్రీధర్రావు దేశపాండే 7 లక్షలు పోగొట్టుకున్నాడు. వాడు మజీద్ అని 2016లో 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఒక అమ్మాయి యాక్సిడెంటల్గా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే అక్కడ కంప్లైంట్ చేస్తే మొత్తం వన్ ఫోన్ అంతా సెర్చ్ చేస్తే ఇదంతా మ్యాటర్ తెలిసింది. అట్లనే వాడు 30 మందిని పెళ్లి చేసుకున్నాడు 3 పేర్లతో, ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి. అట్లా ప్రాణం తీసిన ఫేస్బుక్ అని ఈడ ఉంది ఒకటి, మీరు గమనించినారో లేదో, ఈడ ప్రాణం తీసిన ఫేస్బుక్ అని ఉంది. సో ఒక అమ్మాయి స్విట్జర్లాండ్ పోయింది వాళ్ళ హస్బెండ్తో కలిసి హానీమూన్. అక్కడ ఫోటోలు పెడితే ఆ అమ్మాయి అత్త ఎందుకు అబ్బాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఫోటోలు తీసేవని ఎందుకు ఫేస్బుక్లో అంది. అమ్మాయి అదే అబ్బాయి డార్లింగ్ ఫోటోలు తీసేవంటే అమ్మాయి డార్లింగ్ నేను తీసేయననింది. వీడు అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరెట్లుంటారో తెలియదు. అంటిల్ అన్లెస్ జరిగినప్పుడు అది చూస్తేనే తప్ప. ఇక్కడ అప్తాబ్ అని ఒకడు డేటింగ్ యాప్ ద్వారా, బొంబుల్ డేటింగ్ యాప్ ద్వారా ఒక 10 మంది లేడీస్ని ట్రాప్ చేసినాడు. అందులో ఒక లేడీని చంపి 33 ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టినాడు. రోజుకు ఒక పాటు అడవిలో పారేకుండేవాడు. ఫ్రిడ్జ్లో శవం ఉండగానే ఇంకో 10 మందిని లైన్లో పెట్టుకున్నాడు.
ఇక్కడ గమనించండి ఎంత దారుణంగా ఉందో. ముక్కు మోహన్ తెలియనిలతో స్నేహం చేస్తే అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఇది రీసెంట్గా జరిగిండేది. యాక్చువల్గా ఈమెకు 5 కంపెనీలు ఉన్నాయి, స్టార్టప్ కంపెనీలు. అతని పేరు ప్రణవ్. అతను పాపం అమాయకుడు, ఏం తెలియదు. ఎవడో సైబర్ క్రిమినల్, ఎవడో కూడా తెలియదు, ఒక ఫేక్ ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైట్లో, ఒక ఫేమస్ మ్యాట్రిమోనీ సైట్లో ఫేక్ ప్రొఫైల్తో క్రియేట్ చేసినాడు. ఆ ఫేక్ ప్రొఫైల్ పేరు కూడా ఏదో ఉంది, ఒక మ్యాట్రిమోనీ సైట్లో ఫేక్ ప్రొఫైల్ పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసినాడు, చైతన్య రెడ్డి అనే పేరుతో. సో ఆ అమ్మాయికి నచ్చింది ఆ ప్రొఫైల్ అంతా, చాట్ చేసినాడు. సైబర్ క్రిమినల్ అక్షరాల 40 లక్షలు గుంజినాడు. వాడు ఎవడో కూడా తెలియదు. ఆ అమ్మాయికి తెలిసిపోయింది నేను మోసపోయినానని. ఓకే, ఫోటో అయితే ఉంది కదా, ఫోటో ఏం సైబర్ క్రిమినల్ ఒరిజినల్ పెట్టుకున్నాడు కదా. ఈ ఫోటోని ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. ఫోటో సెర్చ్ చేయొచ్చు, మీకు ఐడియా ఉందా? ఫోటో సెర్చ్ చేయడం మన నెట్లో ఫోటో సెర్చ్ కూడా చేయొచ్చు. ఫోటో సెర్చ్ చేసి ఈ ఫోటో వాడు దొరికినాడు, ప్రణవ్ అనేవాడు. వాని ప్రొఫైల్ పోయి లింక్డ్ఇన్లోనూ అక్కడ ఇక్కడ వాని ప్రొఫైల్ పోయి కలిసింది. వీడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ప్రేమిస్తే బాగుంటుందని ఈయనంట పడింది. వాడు కుయోమరో నాకేం సంబంధం, నాకేం తెలియదు, నాకు ఇష్టం కూడా లేదని చెప్పింది. లాస్ట్కు ఆమె ఏమైంది, ఈయన్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసేవాళ్ళు వెల్కమ్ అని దండేసి చేస్తారా? అంతే కదా, ఎట్లా పట్టుకొని లాక్కుపోతారు. లాస్ట్కు అట్లునో ఇట్లునో తప్పించుకున్నాడు. కానీ కిడ్నాప్ చేసే లేడీ ఒకటి చేయలేదు కదా, ఇంకో 4-5 ఉంటారు కదా. ఆ 4-5 జైల్లో వేసినారు ఆమెతో సహా. ఇక్కడ చూడండి, వెబ్సైట్లో ఫేక్ ప్రొఫైలు 40 లక్షలు పోగొట్టుకుంది, ఇంకోని కిడ్నాప్ చేయడం, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా జైల్లో ఉండడం. అంటే ఒక ప్రాబ్లం సరిగ్గా అర్థం కాలేకపోతే కొత్త ప్రాబ్లమ్స్కు దారితీస్తాయి. 5 కంపెనీలకు CEO. దిమాగ్ లేకుంటే ఎన్ని కంపెనీలకు CEO అయినా పెద్ద ఉపయోగం లేదు. దిమాగ్ ఉండాల. ఫస్ట్ నుంచి పొద్దున్న నుంచి ఇదే కదా మనం మాట్లాడుతుండేది, దిమాగ్ గురించే కదా. ఇక్కడ చూడండి, ఆమె నిత్య పెళ్లి కూతురు, అతను నిత్య పెళ్లి కొడుకు. ఎందుకు జరుగుతున్నాయంటే మోసపోయిన వాళ్ళు ఉన్నంత వరకు మోసగిస్తుంటారు, సింపుల్. సో మనం ఏం చేసినామంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కింద trustedmatrimony.in అని ఒక వెబ్సైట్ డిజైన్ చేసినాం. నా సలహా మేరకు మా బ్రదర్ దీన్ని మనం NPRD వాళ్ళకి దీన్ని అనుసంధానించి మీకు అన్ని విధాల చేయూతనిచ్చేటట్లు నేను మాట్లాడతాను వాళ్ళతో. అది ఇన్కమ్ వస్తుంది, మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి మీటింగ్లన్నీ దీని ద్వారానే స్పాన్సర్ చేయించేటట్లు కూడా చూస్తాను అన్నట్టు. కాకపోతే మీ సహకారం కావాలి. అది ఎట్లా ఏంటి అనేది నేను డీటెయిల్గా మన వాళ్ళతో మాట్లాడతాను. దీంట్లో అన్నీ చెక్ అవుతాయి. ఏది, ఈ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీలో అన్నీ చెక్ అవుతాయి. చదువు, ఉద్యోగము, వాళ్ళ ఏజ్ అండ్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అతని ఫేక్ ప్రొఫైల్లో అడ్రస్ ఐడెంటిఫై కాకనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ చెక్ అవుతాయి అన్నట్టు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. దీనికి ప్రతి జిల్లాలోనూ ఒక ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. సో మీరు తెలియకోకుండా ఇప్పుడు కొత్త క్రైమ్ జరుగుతుంది, మీకు తెలిసినో తెలియదో, ఏమొస్తుందంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్, ఒక సిమ్ కార్డు ఇవ్వండి, మేము 5,000, 10,000, 30,000 మీరు ఇస్తారా? ఇచ్చినారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కానీ ఆగ్రాలో ఒక 20-30 కూలి కుటుంబాల వాళ్ళు ఇచ్చినారు. ఆ సిమ్ములు వియత్నాంకు పంపించేటప్పుడు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాయి అన్నట్టు. ఆ సిమ్ములను, ఆ అకౌంట్లను బేస్ చేసుకొని సైబర్ క్రిమినల్స్ మోసాలు చేస్తారన్నట్టు. సో మీ పేరు మీద ఏమన్నా డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయంటే ఈ సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాల్సిన పని ఏం లేదు. ఆ సైట్లోకి వెళ్ళి మీ ప్రజెంట్ నెంబర్ కొట్టినారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినారంటే మీ ఆధార్ కార్డు పేరు మీద ఎన్ని సిమ్ములు ఉండేది ఇమీడియట్గా తెలుస్తుంది. ఒకవేళ ఆ సిమ్లు మీరు వాడుకోకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కిందన సైట్ ఉంది కదా, ఆ సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత బెటర్ అన్నట్టు. సో మీరు మీ ఆధార్కి వెళ్ళి లాక్ చేసుకోండి. సేమ్ టైంలో ఓన్లీ సెక్యూర్ సైట్లకే వెళ్ళండి. ఏ అంటే అవి పిచ్చి సైట్లకు వెళ్ళకండి. సో బేసికల్గా ఆడ రీడింగ్ కష్టమేమో. బేసికల్గా ఏంటంటే ఈ సైబర్ నేరాలకు గురి కాకూడదంటే ఒక 10 పాయింట్లు ఉన్నాయి. ఈ 10 పాయింట్లు ఏంటంటే ఈ పోస్టర్దే. ఓకే, నో ప్రాబ్లం. 2 minutes 10 minutes అంతే.
2 minutes. అయిపోయింది. సో ఈ 10 పాయింట్స్ ఏంటంటే, ఎక్కడ ఉద్యోగాల కోసం డబ్బులు ఇవ్వకండి, లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి, మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, అనవసరమైన యాప్స్ ఇన్స్టాల్ చేయకండి, దేని మీద లింకులు క్లిక్ చేయకండి, అండ్ అపరిచితులతో ఎవరితోనూ ట్రాన్సాక్షన్ చేయకండి. ఎవరో మీకు డబ్బులు పంపించి కమిషన్ పట్టుకొని కొద్దిగా ఇవ్వండి అంటే ఇవ్వకండి. అట్లా అసలు డబ్బులు మీరు తీసుకోకండి, ఇవ్వకండి. మన పెట్రోల్ పంపులో 25,000 పంపించినాడు ఎవడో, 25,000 క్యాష్ ఇచ్చినాడు. తర్వాత వాడు తెలిసింది వాడు సైబర్ క్రిమినల్ పంపించిన, ఈయన 25,000 గాన్ లాక్ చేసినారు. సో అనవసరమైన క్యూఆర్ కోడ్లు చేయకండి, మీ ఆధార్ పాన్ నెంబర్లు ఎవరికి ఇవ్వకండి, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, తెలియని వాళ్ళు చేసి వీడియో కాల్కి స్పందించకండి, స్పందించినా మీరు భయపడకండి, బట్టలు ఇప్పినా భయపడకండి, ఏదైనా లాటరీ వచ్చిందంటే నమ్మకండి, అంతే సింపుల్గా. సో ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణాలు 4. ఈ 4 ఏంటంటే కామము, భయము, అత్యాశ అండ్ అమాయకత్వం. ఈ 4 లేకుంటే ప్రాబ్లం లేదు. భయము, కామము, అత్యాశ, అమాయకత్వం, ఈ 4 వల్లనే అందరూ మునిగిపోతున్నారు. ఈ 4 లేవనుకో మీరు సైబర్ నేరాల్లో మోసపోరు. సో అడ్వాంటేజ్ దండిగా ఉన్నాయి. సో మనం తర్వాత మాట్లాడదాము. ఇక్కడ ఒక అమ్మాయి వరల్డ్ నెంబర్ 1 ఎగ్జామ్ క్లియర్ చేసింది. వాడు కేరళ సివిల్ సర్వీస్. ఏకంగా ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయినాడు. ఓడిపోవడానికి కూడా సైబర్ నేరాలు, సోషల్ మీడియానే కారణము. నిర్భయ యాక్ట్ వచ్చింది. అట్లనే ఒక పోస్ట్ పెడితే 10 దేశాల గవర్నమెంట్స్ కూలిపోయినాయి. నేను యూకేలో పార్లమెంటుతో సహా మాట్లాడుతూ ఒక 6 దేశాలు తిరిగి వచ్చిన. జీరో బడ్జెట్ పాలిటిక్స్. సో ఎన్నికల్లో డబ్బు మద్యం ఖర్చు పెట్టకుండా గెలవడం ఎలా? సో జీరో బడ్జెట్ పాలిటిక్స్. నాతో పాటు వచ్చిన ఐఐటి, ఐఎం వాళ్ళు. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏం లేదు, సిస్టమేటిక్గా పనిచేయడమే అంతే. ప్రజలకు ఉపయోగపోయిన పని చేయడం, అవి చేయలేక డబ్బులు వంచుతున్నారు. జరిగే పనుల్లో కాలు చేయి పెట్టుకుంటే చాలు. ఒక ఎమ్మెల్యే, నేను నా కేవీఆర్ పార్కులో తిరుగుతుంటా మామూలుగా, వాంట్ టు బికమ్ ఎమ్మెల్యే ఆస్క్ మీ హౌ అని ఉంటుంది, వాంట్ టు వెయిట్ లాస్ ఆస్క్ మీ హౌ అన్నట్లు వాంట్ టు బికమ్ ఎమ్మెల్యే ఆస్క్ మీ హౌ అని ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉండి, అన్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏం చేయాలన్నారు? ఏం చేయాల్సిన పని లేదు, మీరు నటించకుండా జీవిస్తే చాలని చెప్పిన, అంతే. సో నేను రెగ్యులర్గా చూసే ఛానల్స్ ఇవి. యాక్చువల్గా నాకు టైం ఉంటే ఓన్లీ ఈ ఛానల్సే ఎక్కువ చూస్తుంటాను. మీరు మీ చాలా జ్ఞానం ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా యూట్యూబ్ అనేది అద్భుత చాలా బాగుంటాయి ఈ ఛానల్స్. రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను. ఓకే, మీరు ఎవరైనా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, మీకు మీ జిల్లాలో స్కూల్స్తో సంబంధం ఉంటే, నెలకు మీ స్కూల్లో ముఖ్యంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ వచ్చింటారు కాబట్టి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ వచ్చింటారు కాబట్టి, మీరు స్కూల్స్ రీచ్ కాగలిగితే ఈ సంస్థ ద్వారా మీకు ₹1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, మ్యాక్సిమం ₹1,00,00,000 ఇన్కమ్ వరకు కూడా చూపిస్తాను, మీకు స్కూల్స్తో మంచిగా సంబంధం ఉంటే. లేకపోతే మీరు టీచర్లు అయితే 20,000, 30,000 శాలరీ ఇప్పిస్తాను, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అయితే, ఈ ఐజిబ్రా సంస్థ ద్వారా. సో సైబర్ క్రైమ్ ఇలా జరుగుతుంది, అవసరం లేదు, ఇంకా మనం మోసపోకుంటే చాలు. నా నెంబర్ ఇది, మీరు 9966272121. మీరు హాయ్ ఎన్పిఆర్డి అని కొట్టి మీ పేరు, మీ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి అని చెప్తే నేను దాంట్లో జాయిన్ చేపిస్తాను ఆ గ్రూప్లో. మీరు రెగ్యులర్గా సైబర్ క్రైమ్స్ గురించి దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ. సో మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కానీ తర్వాత ఎప్పుడైనా అడగచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ముఖ్యంగా మనం ఇది కావాల్సిన ఆన్లైన్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ప్రోగ్రాములు ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇది ప్రోగ్రాములు ఇచ్చినప్పుడు మీకు డబ్బులు కూడా ఇస్తాయి స్కూళ్ళు, 5,000, 10,000. ఖచ్చితంగా చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాం, ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోగ్రాం అన్నట్టు ఇది. అర్థమైందా? ఉపయోగకరమేనా? ఓకేనా? ఓకే.